హాయ్ అండి, సాయి సౌమ్య కిచెన్కి స్వాగతం అండి. ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నా పద్ధతిలో. ఇవి పావు కిలో అటుకులు అండి. మనం బియ్యం ఎలా కడుగుతామో ఒకసారి నీళ్ళు పోసుకొని ఆ డస్ట్ పోయే వరకు అంతా ఇట్లా అని వాటర్లో ఎక్కువసేపు నాననియొద్దండి, మెత్తగా అయిపోతుంది. ఇది వచ్చేసారా, నీళ్ళు పోసి బియ్యం ఎలా వాటర్ తీసేస్తామో అలా తీసేసేయాలండి. చూసారా, పూలలా ఎక్కువసేపు పెడితే ఉప్మాలాగా తయారైపోతుంది. ఇట్లా పూలు ఉండాలండి. దీనిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, క్యారెట్ అండి. ఇక పదండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నామండి. ఇందులో తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఇది పిల్లలైనా ఇష్టంగా తింటారండి. స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ అండి. దీంతో ఒక 3 స్పూన్స్ వేస్తున్నా అండి ఆయిల్. కొంచెం డ్రైగా వేయించుకున్న పల్లీలు అండి, వేరుశనగలు డ్రైగా వేయించుకొని ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకోవాలండి. టేస్ట్గా ఉంటుంది తాలింపులు వేసుకుంటే. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం దూరగా వేగాక వేయించుకున్న పల్లీలు వేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేలా దాకా వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది, బ్యాచిలర్స్ అయినా. ఇందులో స్పెషల్ క్యారెట్ వేసుకుంటే బాగుంటుందండి. పల్లీలు వేగుతున్నాయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టుకుంటే తాలింపు అనేది మాడిపోతుంది. తాలింపుతోనే టేస్ట్ అండి ఏదైనా. క్యారెట్ కొంచెం పల్లీలు వేగాక ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, కానీ ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు. ఉంటే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మా వీడియోస్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు. ఉల్లిపాయలు వేగాయి, ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందాం. మన ఇష్టం అండి, క్యారెట్ ఇష్టమైతే వేసుకోవచ్చు. క్యారెట్ని కూడా బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాం, స్పూన్నర. ఫ్రెండ్స్, ఇది హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగినాయి. అటుకులు వేసేద్దాం. దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి.
చూసారా కలిపాకి అవుతుంది. దీన్ని కాసేపు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా మగ్గంగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇట్లా కలుపుతూ ఉంటాం. గుమ్మగుమ్మలాడే అటుకుల ఉప్మా రెడీ. చిటికలో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలైనా పెద్దల వాళ్ళైనా ఇష్టంగా తినగలిగే ఫుడ్ అటుకుల ఉప్మా. చూడండి, ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఇంకేంటి ఆలస్యం, ఒకసారి టేస్ట్ చూసేద్దాం. టైం కూడా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇది తయారు చేసేది. చూపించగా ఈ పద్ధతిలో చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మరొకసారి చెప్తున్నా అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే.